సెక్రటేరియట్ లో మున్సిపల్ అధికారులతో సమీక్ష చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వివిధ అభివృద్ధి పనుల్లో పురోగతిపై చర్చించారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో తాగునీటి సరఫరా, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పనుల పరిస్థితిని సీఎంకు వివరించారు అధికారులు. అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. నగరంలో శానిటేషన్ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. వర్షాకాలంలో డెంగూ, చికెన్ గున్యా లాంటి సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు సీఎం. ఇక వానాకాలంలో డ్రైనేజ్ ఓవర్ఫ్లో కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరా, డ్రైనేజ్, రోడ్లు, మెట్రో కనెక్టివిటీ, ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించి ప్రణాళికలు చేయాలని ఆదేశించారు సీఎం. ఇక పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగుణంగా రాబోయే ప్లాన్ చేయాలన్నారు. ఇక అర్బన్ తో పాటు సెమీ అర్బన్, రూరల్ ఏరియాలపైన స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్ లో మున్సిపల్ అధికారులతో సమీక్ష చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వివిధ అభివృద్ధి పనుల్లో పురోగతిపై చర్చించారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో తాగునీటి సరఫరా, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పనుల పరిస్థితిని సీఎంకు వివరించారు అధికారులు. అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఇక నగరంలో శానిటేషన్ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. వర్షాకాలంలో డెంగూ, చికెన్ గున్యా లాంటి సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు సీఎం. వానాకాలంలో డ్రైనేజ్ ఓవర్ఫ్లో కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే తాగునీటి సరఫరా, డ్రైనేజ్, రోడ్లు, మెట్రో కనెక్టివిటీ, ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించి ప్రణాళికలు చేయాలని ఆదేశించారు సీఎం. పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగుణంగా రాబోయే ప్లాన్ చేయాలన్నారు. అర్బన్ తో పాటు సెమీ అర్బన్, రూరల్ ఏరియాలపైన స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.